ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి వసతులు, ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ బడుల్లో ఫలితాలు. ప్రభుత్వం నిర్దేశించుకున్న ఈ ఉన్నతాశయానికి కొందరు స్వార్థపరులు తూట్లు పొడుస్తున్నారు. పాఠశాలల్లో తరగతుల నిర్మాణం కోసం నిధులు కేటాయించినా మొండిగోడల్లా మధ్యలోనే నిర్మాణాలు ఆపేస్తున్నారు. వసతులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. చెట్ల కింద చదువుకుంటూ మొండిగోడల మధ్య పాఠాలు వింటూ విజయనగరం జిల్లా కొత్తవలస వియ్యంపేట పాఠశాలల్లో భావి భారత పౌరులు కష్టాలు పడుతున్నారు. ఇది విజయనగరం జిల్లా కొత్తవలసలోని ఉన్నత పాఠశాలల పరిస్థితి. చెట్ల కింద చదువులు, దుమ్ముధూళి మధ్య తరగతులు, కూర్చోవడానికి కనీసం గదులు లేక విద్యార్థుల నిత్య కష్టాలు. కొత్తవలస ఉన్నత పాఠశాలలో 600 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. సెక్షన్ల వారీగా చూస్తే 22 తరగతులు కావాలి, కానీ 12 మాత్రమే ఉన్నాయి. పాత భవనం కూలిపోయి మొండిగోడలు మిగిలాయి. మిగిలిన రేకుల గదులు ఎండకు, వానకు విద్యార్థులకు రక్షణ ఇవ్వలేకపోతున్నాయి. విద్యార్థుల కష్టాలు చూడలేక పాఠశాల కోసం కొత్త భవన నిర్మాణం చేపట్టారు. అయితే అది కూడా మధ్యలోనే ఆపేశారు. కేవలం గోడలు మాత్రమే నిర్మించారు, పైకప్పు వేయలేదు. మొండిగోడల మధ్య చదవలేక విద్యార్థులు చెట్ల కింద చదువుకోవాల్సిన దుస్థితి నెలకొంది. సరిపడని పుస్తకాలు, అలాగే చాలా ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి, కానీ సరిపడా క్లాస్ రూమ్స్ అయితే లేవు. చాలా మంది పిల్లలు అనేవాళ్ళు బయట కూర్చొని చదువుకుంటున్నారు. వర్షాకాలంలో చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒక పక్కన నించొని అడ్జస్ట్ అయ్యి క్లాసెస్ వినాల్సిన ప్రాబ్లమ్స్ అనేవి వాళ్ళకు వస్తున్నాయి. మాకు ఇక్కడ స్కూల్ పరిస్థితి ఈ విధంగా ఉందండి. మేము చిన్నప్పటి నుండి ఇక్కడే చదువుకున్నాం. 6th నుండి మేము 6th నుండి మాకు ఉన్న పరిస్థితి అదే. అక్కడ చెట్ల కింద చదువుకోవడమే మా పరిస్థితి. 6th నుండి అలానే ఉంది, 7th నుండి అలానే ఉంది. ఏ వర్షం వచ్చినా, ఏ గాలి వచ్చినా, ఏదైనా సరే ఆ ఎఫెక్ట్ అనేది మా మీద ఉంటుందండి. మేము చాలా దీని గురించి చాలా చింతిస్తున్నాం. ఇది వియ్యంపేటలోని ఉన్నత పాఠశాల. ఈ పాఠశాలలో 425 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. కొత్త గదుల నిర్మాణం చేపట్టినా మధ్యలోనే ఆపేశారు. గదులకు తలుపులు, కిటికీలు లేవు. పట్టాలు కప్పుకొని తరగతులు నిర్వహిస్తోన్న పరిస్థితి. వరండాలో 3 తరగతులు నిర్వహిస్తున్నారు. పాఠ్యాంశాలు సరిగ్గా అర్థం కావడం లేదని, గోలగా ఉంటోందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ బిల్డింగ్స్ వల్ల మేము తార్పాలు వేసుకొని కూర్చున్నా, వర్షాలు పడితే ఒలుపురు గట్ట కొడుతుంది. డోర్స్ విండోస్ ఏవీ లేవు. కనుక మీరు గవర్నమెంట్ ఈ బిల్డింగ్ని త్వరగా పూర్తి చేస్తే మాకు చదువుకోవడానికి బాగుంటుంది. 2 ఉన్నత పాఠశాలల్లో అదనపు గదుల నిర్మాణం కోసం 50 లక్షల రూపాయలు కేటాయించారు. గుత్తేదారులు భవనాలు పూర్తిగా నిర్మించకుండానే వదిలేశారు. విద్యార్థులను బయట కూర్చోబెట్టడం వల్ల ఎండకు, వానకు, చదువుకు ఆటంకం కలుగుతోందని ఉపాధ్యాయులు చెబుతున్నారు. మరి వీటికి ద్వారాలు కానీ తలుపులు కానీ ఏమీ లేకపోయినా ఒకవైపు బ్లాక్ బోర్డ్ అరేంజ్ చేసుకున్నాం. పిల్లలు కూర్చోడానికి టార్పాలిన్స్ అరేంజ్ చేసుకొని తరగతుల నిర్వహణకు పెద్ద ఆటంకం లేకుండా దీన్ని సక్రమంగా వినియోగించుకుంటున్నాం. ఆ రేకుల షెడ్లో కూడా మేము తరగతులు నిర్వహిస్తున్నాం. అయితే వేసవి కాలంలో వర్షం లేనప్పుడు తరగతుల నిర్వహణ బాగుంటుంది, కానీ వర్షం వస్తే ఆ రేకుల షెడ్లన్నీ కారి మరి పిల్లలు కూర్చోడానికి ఉపాధ్యాయుడి తరగతి బోధన కూడా అవకాశం లేకుండా పోతుంది. తరగతులు కండక్ట్ చేయడం కష్టంగా ఉన్నాయి. ఈ తరగతులు వరండాల్లోన పెడుతున్నాం. రూములు కొరత వలన తరగతిలోన పిల్లల్ని తరగతులు నిర్వహించలేక చాలా ఇబ్బంది పడుతున్నాం. ఈ 9 రూముల్లో కూడా కొన్ని వర్షం వస్తే కారిపోవడం జరుగుతున్నది. గత 2 సంవత్సరాల నుంచి కూడా ఈ ఆర్ఎంఎస్ బిల్డింగ్ అసంపూర్తిగా ఉండిపోవడం వలన మాకు పిల్లలకి ముఖ్యంగా లైబ్రరీ, అలాగే ల్యాబొరేటరీ కూడా పరికరాలన్నీ కూడా పూర్తి స్థాయిలో ఉన్నాయి. ఆర్ఎంఎస్ గ్రాంట్లలోనూ అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఇంతకుముందు ఉన్నటువంటి పరికరాలు కూడా చాలా విస్తృత స్థాయిలో చాలా ఎక్కువగా ఉన్నాయి. అయితే మాకు స్థలాభావం వలన వాటిని మేము పూర్తి స్థాయిలో వినియోగించుకోలేకపోతున్నాము, ప్రయోగాలు కూడా చేయలేకపోతున్నాము. పాఠశాలల్లో మరుగుదొడ్ల సౌకర్యం కూడా సరిగ్గా లేక విద్యార్థినులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది.